నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు గణేష్ సింగ్ కళాకారు వారి వర్క్షాప్లో ఉన్నాము. సో భారీ బొచ్చ కనిపాయి అన్నమాట. సో మనకి కాన్సెప్ట్ ఏం లేదనమాట. ఇక్కడ వచ్చేసి అయితే తొండం మీద అయితే జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట. 12 జ్యోతిర్లింగాలు చూసుకోవచ్చు. సో మనకైతే బంబం బోలే రూపంలో వినాయకుడు అయితే ఉన్నారనమాట. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు స్నేక్స్ వచ్చాయి చెవులో. సో అక్కడైతే మనకైతే డమరుకం ప్లస్ స్నేక్ ఉంది. సో మనకు విగ్రహం వచ్చేసి దాదాపు 20 to 22 ఫీట్స్ ఉంటుంది. సో మూడో కన్ను కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా డీటెయిల్గా ఉన్నది. సో పెయింట్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో రుద్రాక్షలు చూసుకున్నాం, రుద్రాక్షలు కూడా చాలా డీటెయిల్గా ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ. సో నా చెయ్యి అంత ఉన్నాయి చూసుకోవచ్చు. సో మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఎంత భారీగా విగ్రహం ఉందో. సో అక్కడ వచ్చేసి మనకు త్రిశూలం ఉంది చూసుకోవచ్చు. సో లడ్డు చేయి కూడా ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ వచ్చేసి. సో మనకి ఇంకో విగ్రహం ఉందన్నమాట, జాయింటింగ్ వర్క్ అనేది అవుతుంది. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 22 ఫీట్స్ అయితే ఈజీగా ఉంటుంది అనమాట. సో అన్న అయితే వర్క్ చేస్తున్నారు చూసుకోవచ్చు. సో విగ్రహం వచ్చేసి మనకి 4 హ్యాండ్స్తో ఉన్నారు వినాయకుడు వచ్చేసి. సో కింద కూడా ఇంకో విగ్రహం ఉందన్నమాట. ఇది దాదాపు మనకు 6 to 7 ఫీట్స్ విగ్రహం అనమాట చూసుకోవచ్చు, విత్ 4 హ్యాండ్స్. సో స్మైలింగ్ ఫేస్ చూసుకున్నాం. సో అన్న అయితే వర్క్ చేస్తుంది, జాయింటింగ్ వర్క్. సో మనకి ఇంకో విగ్రహం ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో. మనకి ఈ విగ్రహంలో మెయిన్ ఏముందంటే ఇక్కడ వచ్చేసి లింగం ఉందన్నమాట కిరీటంలో. సో బ్యాక్గ్రౌండ్ కూడా నిన్నైతే ఫిక్స్ చేయలేకుండే, ఇదైతే బ్యాక్గ్రౌండ్ అనేది ఫిక్స్ చేసిండే చూద్దాం. సో చూసుకోవచ్చు ఫైర్ అన్నమాట వెనకాల బ్యాక్గ్రౌండ్లో. సో ఇక్కడ వచ్చేసి మనకు హత్యార్స్. సో విగ్రహంకి వచ్చేసి అయితే మనకైతే 4 హ్యాండ్స్ ఉన్నారు చూసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్ బాగుంది వినాయకుడికి వచ్చేసి. సో స్మైలింగ్ ఫేసు. సో చెవులు కూడా చూసుకోవచ్చు చాలా డీసెంట్గా ముంబై స్టైల్, అథెంటిక్ ముంబై స్టైల్ ఉంది. సో నెక్స్ట్ విగ్రహం వచ్చేసి మనకి ఈ విగ్రహం అనమాట. సో కింద వచ్చేసి మనకైతే టైగర్ ఉన్నది. టైగర్ మీద మన వినాయకుడు అనేది కూర్చున్నాడు విత్ 4 హ్యాండ్స్. సో స్మైలింగ్ ఫేస్ చూసుకోవచ్చు. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు దాదాపు 12 to 14 ఫీట్స్ విగ్రహం అనమాట హైట్ వచ్చేసి. సో నెక్స్ట్ ఈ విగ్రహం అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు వినాయకుడు వచ్చేసి విత్ 4 హ్యాండ్స్. స్మైలింగ్ ఫేస్ చూసుకోవచ్చు. సో ఈ విగ్రహం వచ్చేసి హైట్ వచ్చేసి మనకు దాదాపు 12 to 13 ఫీట్స్ ఉంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ పెట్టలేదు, బ్యాక్గ్రౌండ్తో ఇంకా 15 to 16 ఫీట్స్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ విగ్రహం అనమాట ఫ్రెండ్స్. సో వినాయకుడు వచ్చేసి మనకైతే 6 హ్యాండ్స్తో ఉన్నారు. సో స్మైలింగ్ ఫేస్ చూసుకోవచ్చు. సో ఈ విగ్రహం మనకి హైట్ వచ్చేసి దాదాపు 14 ఫీట్స్ ఉంటుంది. సో చూసుకోవచ్చు స్మైలింగ్ ఫేస్ ఎంత క్యూట్ ఉందో పప్ప మనకి. సో అన్న వాళ్ళు అయితే చాలా కష్టపడి మనకైతే అవుట్పుట్ అనేది ఇస్తున్నారు. సో ఎవరికైనా కాంటాక్ట్ అయి ఉంటే కాంటాక్ట్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే మీకైతే నంబర్ ఇస్తాను, ఎవరైనా కాంటాక్ట్ అయితే అవ్వండి. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు నెమలి అనమాట చూసుకోవచ్చు, పికాక్ మీద మన వినాయకుడు వచ్చేసి నిల్చొని ఉన్నాడు విత్ 4 హ్యాండ్స్. స్మైలింగ్ ఫేస్ చూసుకోవచ్చు ఎంత బాగున్నారో మన వినాయకుడు వచ్చేసి. సో అన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకో 1 వీక్లో మనకైతే పెయింటింగ్ అనేది వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 1 వీక్ తర్వాత మళ్ళీ మనం వస్తాము, మళ్ళీ వీడియో తీస్తాను మీకోసం. సో నెక్స్ట్ ఇంకా ఈ విగ్రహం ఉందన్నమాట ఫ్రెండ్స్.
సో ఇది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్తోని హైట్ వచ్చేసి మనకు 13 to 14 ఫీట్స్ ఉంటుంది, చూసుకోవచ్చు. వినాయకుడు వచ్చేసి మనకి 4 హ్యాండ్స్తో ఉన్నాడు. సో కిరీటం కూడా చూసుకోవచ్చు, బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, మనకు లింగం ఉన్నది, దాని మీద మనకైతే పాము ఉన్నది. సో బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే. సో నెక్స్ట్ ఈ విగ్రహం అనమాట. నిన్న వచ్చినప్పుడు అయితే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఫిక్స్ కాలేకుండే. సో ఈరోజు అయితే ఫిక్స్ అయ్యింది. సో మనకు దాదాపు 18 ఫీట్స్ వస్తుంది ఈ విగ్రహం వచ్చేసి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత ఉన్నది, చూసుకోవచ్చు. సో వినాయకుడు వచ్చేసి మనకైతే 4 హ్యాండ్స్తో ఉన్నారు, మహారాజా సిట్టింగ్ పొజిషన్, చూసుకోవచ్చు. సో నెక్స్ట్ విగ్రహం వచ్చేసి మనకి ఈ విగ్రహం అనమాట ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు, భారీ విగ్రహం ఇది కూడా. పోయినసారి అయితే చాలా ట్రెండ్ అయ్యిండే, బాలాజీ రూపంలో మనకైతే వినాయకుడు ఉన్నారు. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు 13 to 14 ఫీట్స్ ఉంటుంది, చూసుకోవచ్చు. స్మైలింగ్ ఫేస్. సో తొండం మీద కూడా చూసుకోవచ్చు, చాలా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. సో బజరంగ్ బలి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకైతే హారం కూడా ఉంది, పూల హారం. సో నెక్స్ట్ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం అన్నమాట ఫ్రెండ్స్. సో ఈ విగ్రహం వచ్చేసి హైట్ వచ్చేసి మనకు దాదాపు 18 ఫీట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు. సో తొండం మీద కూడా చూసుకోవచ్చు, మనకైతే పాములు ఉన్నాయి. సో స్మైలింగ్ ఫేసు. సో సైడ్ గద్దె అంటాం కదా, అలా వినాయకుడు అనేది కూర్చున్నాడు. సో పక్కన వచ్చేసి మనకు మాత ఉన్నారు, చూసుకోవచ్చు. సో వినాయకుడికి వచ్చేసి మనకైతే 4 హ్యాండ్స్ ఉన్నాయి, లడ్డు చేయ కూడా ఉంది. సో ఎవరికైనా కాంటాక్ట్ అయ్యేది ఉంటే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఇస్తాను, ఎవరైనా బుకింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు ముంబై స్టైల్ అనమాట, విత్ 4 హ్యాండ్స్. పికాక్ ఉన్నది రైట్ సైడ్లో. సో ఈ విగ్రహం వచ్చేసి మనకైతే ఎలిఫెంట్ ఫేస్తో ఉన్నారు, చూసుకోవచ్చు. సో దంతాలు అయితే చాలా కొషగా ఉన్నాయి, చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ విగ్రహం అన్నమాట ఫ్రెండ్స్. సో వినాయకుడు వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు. సో విత్ 4 హ్యాండ్స్. మనకు పక్కన వచ్చేసి అయితే టైగర్ ఉన్నది, చూసుకోవచ్చు. సో హైట్ వచ్చేసి మనకు దాదాపు 12 to 14 ఫీట్స్ ఉంటుంది. సో స్మైలింగ్ ఫేస్.